సాధనలో ఎన్నైనా సాధించవచ్చనమాట. మరి సాధనం వల్ల పరిశుద్ధంగా నాడీ మండలం శుద్ధి అయితుంది, ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుంది, జ్ఞానము ఉంటుంది, అన్నీ ఉంటాయి. సమస్త ప్రాపర్టీలు గూడా ఉంటాయన్నమాట. మనకి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆర్థికంగా గానీ, ఇంకేదన్నా గానీ ప్రతి ఒక్కటి గూడా మనకు లోపలే ఉంది, లోపలే ఉంది అని చెప్తూనే ఉన్నారు. కానీ మనం ఏంటంటే అస్సలు దృష్టే పెట్టట్లేదన్నమాట. కారణము బద్ధకము. ఒక జంతువులు చూడండి తింటున్నాయి, పడుకుంటున్నాయి. కానీ మానవుడికి అది అవసరమే లేదు. చక్కగా సాధనలో కూర్చొని, చక్కగా మనం ఇన్ని గంటలు మనం ఉపయోగించుకొని, ఆ లోపల గని దగ్గరికెళ్ళినామంటే మనకు అనుకోని ఎన్ని ప్రాపర్టీస్ మనకు దొరుకుతాయో దొరుకుతాయి. కానీ ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నామంటే అర్థం లేని ఈ ఈ సంస్కారాలు అలా ఉన్నాయన్నమాట. కాబట్టి మనకు ఇప్పుడు గురువొచ్చారు. చక్కగా గురువు ఎన్నో చెప్తూ ఉన్నారు. మనకు ఎంతో జ్ఞానం వచ్చింది. మన మీద మనం దృష్టి పెట్టాము. మనమంటే ఏంటి? భగవంతులమే గదా! అని దృష్టి పెట్టాము. అందుకే మన కథ అనేది ఇప్పుడు మారింది. ఆత్మజ్ఞాన సంపద తీసుకొని, మరి భౌతికమైన సంపదలు గూడా మనం ఎన్నో గూడా సాధిస్తూ ఉన్నామనమాట. అందుకే సాధన ద్వారా తప్పితే నీకు ఆ జ్ఞానము ద్వారా తప్పితే, మనకు ఆత్మజ్ఞానం ద్వారా తప్పితే ఏది సాధించాలన్నా గాని మరి కష్టమైపోతుందనమాట. మామూలుగా భౌతిక జ్ఞానంతో, భౌతికమైన పనులతో. ఆత్య ఆధ్యాత్మిక విజ్ఞానంతోనే మనకన్నీ వచ్చేది. ఇంక దేనితో రావండి. ఇంటర్నల్‌గా మనం కళ్ళు మూసుకొని ఇంటర్నల్‌గా గమనిస్తేనే ప్రతి ఒక్కటి వస్తుంది. మరి ఈరోజు ఇంగ బ్రహ్మ ముహూర్తంలో మరి ధ్యానం. చూడండి ఎంత ఇంపార్టెంట్ అది. సాధన అనేది పగలు చేసేదానికన్నా తెల్లవారుజామున చేస్తే ఒక యూనివర్స్ ఏంటంటే పొల్యూట్ లేకుండా ఆరాంగా ఉంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది. 3:30-4:30 వరకు ఏమో దేవతలు సంచరిస్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. 3:30-4:30 వరకు సాధనలో ఎంత అద్భుతమైన శక్తి ఉంటుందో, దేవతలు తథాస్తు అని అంటారనమాట. సంచరిస్తూ ఉంటారు యూనివర్స్‌లో. ఎక్కడ ఏ వ్యక్తి ఏ పాత్రలో ఉన్నారని చెప్పి గమనిస్తూ ఉంటారు. మరి 4:30-5:30 వరకు ఋషులు సంచరిస్తూ ఉంటారు ధ్యానంలోనే. మరి వాళ్ళ థర్డ్ ఐతో ఈ విశ్వమంతా గమనిస్తూ ఉంటారు. మరి 5:30-6:30 వరకు మానవులు పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళంతా. మరి ఇంకా 5:30-6:30 అయితే ఇంక మరి తర్వాత చేసేదంతా రాక్షస ఇదే అండి. అందుకనే మనము కరెక్ట్‌గా సాధన చేస్తున్నారు చాలామంది. పగలంతా 4 గంటలయింది, 5 గంటలయింది, 8 గంటలయిందంతా చేస్తూనే ఉన్నారు. కానీ మనసనేది పరిపరి విధాలుగా అయిపోయి నాకు సాధన కుదరటం లేదండి. చేస్తున్నాం గానీ ఎన్ని గంటలు చేసినా శక్తి రావట్లేదండి. సంకల్పాలు నెరవేరటం లేదండి అని చెప్తూ ఉంటాం. మనము చెయ్యాల్సిన టైంలో మనం చేసి, ఒక విజువలైజేషన్ చేసుకుంటే రావాల్సినయి వస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో ఉండే పవరు ఇంకా అసలు మామూలు టైంలో ఉండదండి. 3:30-4:30, 4:30-5:30 ఈ 2 గంటల్లో 3:30-5:30 వరకు బ్రహ్మాండమైన ముహూర్తం అండి. దానిలో చేసినప్పుడేంటంటే, ఒక ప్రశాంతంగా ఉంటుంది యూనివర్స్ అనమాట. ఆల్ఫా డే కిరణాలనేది కూడా బాగా మంచిగా తరంగాలనేది బ్రహ్మాండంగా పోతూ ఉంటాయి. మనకి ఏదైనా మనం ఒకటనుకున్నామనుకోండి, అది సక్సెస్ అయితది. ఇప్పుడు చూడండి ఏదైనా సాధన అనేది లేకపోతే ఏది జరగదు. ఒక పట్టుదల, విశ్వాసం అనేది ఉండాలి. ఒకసారి చిన్నప్పుడు శంకరాచార్యులు 5 సంవత్సరాలకి ఆయన గాయత్రి మంత్రం గూడా చేశారంట. అంత గొప్పవాడు శంకరాచార్యులు. వాళ్ళ నాన్నగారు ఒకసారి శంకరాచార్యులని పిలిచి, నాయన ప్రతిరోజు ఆయన ఏం చేస్తాడంటే, రాజరాజేశ్వరికి గుడిలో నైవేద్యం ఇచ్చి ఆ పాలు సమర్పణ చేసి, నైవేద్యం ఇచ్చి ఇంటికి తీసుకొనొచ్చేవాడు. తెచ్చి భార్యకి, కొడుకు ఇచ్చేవాడు ప్రసాదం నైవేద్యం తీసుకొని ఆయన అమ్మవారిచ్చింది అని. మరి ఒకరోజు ఆయన ఏదో పక్క ఊరికి పోతూ కొడుకుని పిలిచి శంకరాచార్యులు నాయనా అప్పుడు 5 సంవత్సరాలే. నాయనా అమ్మవారికి రాజరాజేశ్వరికి పాలు నైవేద్యం సమర్పించి పాలిచ్చి మిగతాయి ఆమె ఇచ్చినవి తీసుకొని రా అని చెప్పి అలా చెప్తాడు. చెప్తే ఓహో! అని చెప్పనేసి మరి ఆ మరుసటి రోజు పొద్దున్నే ఈయన ఊరికి పోయాడు కాబట్టి, ఇంకా ఈయన మీద బాధ్యత పడింది గదండీ! శంకరాచార్యులు చక్కగా మరి తల్లికి నైవేద్యం తీసుకుపోదామనేసి పాలు తీసుకొని ఒక పాత్రలో తీసుకొని ఆ రాజరాజేశ్వరి దగ్గరికొస్తాడంట. రాజరాజేశ్వరి దగ్గరికొచ్చినప్పుడు "అమ్మా పాలు తాగు మరి" అని చెప్పి ఆయన ప్రార్థిస్తాడనమాట. ప్రార్థిస్తే పలకదు ఆమె.
ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చింది ప్రతిరోజు డైరెక్ట్‌గా ఆమొచ్చి తాగుతుందనుకుంటాడు. మరి ఇక్కడ ఏమైందంటే పాపం 2 సార్లు చెప్తాడు. చిన్నవాడు పసివాడు గదండీ! మరి ఆయన సాధన చూడండి ఎంత గొప్పదో. "ఏంటి నువ్వు పలకవు? ప్రతిరోజు మా నాన్నగారు ఇచ్చినప్పుడు తాగుతున్నావు కదా! ఈరోజు ఎందుకు నువ్వు పలకవు? నేను చిన్న పిల్లవాడిని కాబట్టా ఏంటి? అసలు నువ్వు పలకనే పలకలేదు. పాలు తాగలేదు. అలిగావా? కోప్పడ్డావా?" అని చెప్పి అంటాడంట. మరి అప్పుడు పలకదనమాట. అప్పుడు పలకపోతే "నువ్వు పలకపోతే నేను ఆహ్, ఆత్మార్పణ చేసుకుంటాను నేను" అని చెప్పనన్నప్పుడు ఆమె భయపడిపోయి నిజంగా ఈ పిల్లవాడు చేసినా జేస్తాడని జెప్పి ప్రత్యక్షమయ్యి చక్కగా పాలన్నీ తాగేస్తుందంట. తాగేస్తే అప్పుడంటాడు, "అదేంటి ప్రతిరోజు నువ్వు పాలు కొంచెం బ ఇచ్చి పంపేదానివి కదా! నాన్నగారితో. మేము తాగేవాళ్ళం కదా! మరి నువ్వు ఈరోజేంటి మొత్తం తాగేసావు?" మరి అమ్మకు కావాలి, మరి నాకు కావాలి గదా! మరి నైవేద్యము. మరి నువ్వేంది మొత్తం తాగావు కొంచెమన్నా ఉంచకుండా, "అది గాదు తల్లి నాకు కొంచెం ఇవ్వు పాలు. లేదంటే మా అమ్మ కొడుకంతా పాలు మొత్తం తాగేసాడని" జెప్పి నా మీద కంప్లెయింట్ జేస్తుంది. ఇస్తావా? ఇవ్వవా? అని జెప్పంటాడండి. అంటే వామ్మో! ఈ బాబు ఊరుకునేటట్టు లేదని జెప్పేసి ఎందుకంటే పాలు తాగిన తర్వాత ఒక సముద్రంలో కలిసిపోయినట్లే. లోపలికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అయి బయటికి తీయాలంటే అసాధ్యం గదండీ! మరి శంకరాచార్యులు నిజంగా ఈ బాబు నిజంగా ఆత్మత్యాగం చేస్తాడేమోననేసి మళ్ళీ ఆమె ఏం చేస్తుంది డైరెక్ట్‌గా తన తన పాలే పిండి మరి శంకరాచార్యులకిస్తుందంట. ఇంగ లేవు బయట లేవు. అందుకని తనవే పిండి ఇస్తుందంట. ఇస్తే అప్పుడు అయి తీసుకుపోయి సంతోషంగా అమ్మ థాంక్స్ అని చెప్పేసి మరి ఆయన అనుకుంటాడు. అమ్మ అంటుంది, "నాయనా ఈ పాలు నువ్వు తాగుతున్నావంటే నువ్వు నిజంగా నీలో ఉపనిషత్తులేంది, వేదాలేంది మొత్తం సారాంశాలన్నీ కూడా నీకొచ్చినట్లే. మరి తల్లి ఆశీర్వాదం ఉంటే ఇంగ నువ్వు ఏదైనా సాధించవచ్చు" అని చెప్పి ఆశీర్వదిస్తుంది. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఒక మంచి ఇదైతుంది నీకు శంకరాచార్య అని చెప్పేసి దీవించేసేస్తుంది. ఆయన ఎళ్ళిపోతాడు. చూసారండి? పట్టుదల, విశ్వాసం ఒకటేదైనా కానీ తెలియకుండా గాని, తెలిసినా కానీ అది ఆ సాధన అనేది ఉన్నప్పుడు ఒక లలితాదేవి గాదు, రాజరాజేశ్వరి గాదు, ఏ తల్లైనా, ఏ ఏ మాస్టర్స్ అయినా వాళ్ళనేది ప్రత్యక్షమయ్యి వాళ్ళు నిరూపిస్తారనమాట. ఆశీర్వాదాలనేది హాస్టల్ మాస్టర్స్‌వి ఎప్పుడు గూడా మనకుంటాయి. మరి తెల్లవారుజామున మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా అసలు మెయిన్ ఏంటంటే మనలో ఒక ఇంపార్టెంట్ అనేది భాగం అనేది చాలా చాలా ఎందుకంటే నాడులు ప్లస్ ప్రతి ఒక్కరికి 1,72,000 నాడులు ఉన్నాయి. ఎన్నో ఆ న్యూరాన్స్ వల్ల మనకు ఆక్సిజన్ అనేది అంది మన దేహాన్ననేది రక్షింపబడుతూ చక్కగా మనల్ని నడిపిస్తుంది. ఆ సోలే ఇన్నిటితో ముడిపడి ఉందన్నమాట. మరి మనకు నిటారుగా మనం కూర్చున్నామన్నా, నడుస్తున్నామన్నా గాని, ఒక మేరు పర్వతంలాగా ఒక మేరుదండం అంటారు. వెన్నెముక అండి. చాలా ఇంపార్టెంట్ వెన్నెముక. మనకు దాని వల్ల ప్రాణశక్తి అనేది ప్రతి ఒక్క దానికి గూడా మనకు అందుతుందనమాట. మేరు దండం అంటారు దాన్ని. ఇది మనము ఏం చేస్తామంటే, బిజీ షెడ్యూల్ అయిపోయి ఎట్లా పడితే అట్లా కూర్చుంటాం. ఇలా కూర్చుంటాము, ఇట్లా పడితే సోఫాలో గానీ, ప్లస్ ఇంకొక దానిలో గానీ వంగి కూర్చుంటాము. వంగి కూర్చున్నప్పుడు ఏమైతుందంటే, బ్రహ్మరంధ్రం గుండా మనకి ప్రాణశక్తి అనేది సరిగ్గా ప్రవహించదు.